చట్టం, ధర్మం, న్యాయం వీటిలో వేటితో కూడా మాకు పని లేదు. మాకు కావాల్సిందల్లా రైతుల భూములు ఇస్తే మర్యాదగా తీసుకుంటాం, లేకపోతే పోలీసులను పెట్టి మీ పొలాలు లాక్కుంటాం. చట్టాలతో మాకు పని లేదు, హైకోర్టు ఆదేశాలతో సంబంధం లేదు. రాజధాని భూముల విషయంలో కూటమి ప్రభుత్వం వైఖరి ఇది. దీంతో కొన్నేళ్లుగా తమ భూమి కోసం పోరాడుతోన్న మరో రైతు గుండె ఆగింది. మరోవైపు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయడం కోసం వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. గతంలో ఓసారి అధికారంలోకి రాగానే అమరావతి పేరిట తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలపై పడింది చంద్రబాబు ప్రభుత్వం. ఏకంగా 26 గ్రామాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నామంటూ రైతుల నుంచి భూములు తీసుకుంది. ఆ టైంలో కొంతమంది అధికారుల వ్యవహార శైలి రౌడీ రాజ్యాన్ని తలపించింది. పచ్చటి పంట పొలాలు తగలబెట్టడం, రాత్రిళ్లు రైతుల ఇళ్లకు పోలీసుల్ని పంపించడం లాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. సరిగ్గా అదే టైంలో 2014-2019 మధ్య ఉండవల్లి, పెనుమాక రైతులు సంఘటితమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంతో పోరాడి తమ పొలాలను కాపాడుకున్నారు. 2019-2024 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పొలాల జోలికి వెళ్లలేదు. దీంతో రైతులు తమ పొలాల్లో పంటలు పండించుకుని ప్రశాంతంగా జీవించారు. కానీ ఆ ప్రశాంతత దేవుడికి నచ్చలేదేమో. 2024లో మళ్లీ చంద్రబాబు వచ్చారు. ఇలా వస్తూనే అలా భూసేకరణ, భూ సమీకరణ పేరిట భూపందేరం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు అధికారంలోకి వచ్చారో ఆ వెంటనే ఉండవల్లి, పెనుమాక రైతులు అలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు సిఆర్డీఏ కమిషనర్కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. తమ గ్రామాల్ని రాజధాని నుంచి మినహాయించాలని కోరారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తగ్గలేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఓవైపు భూ సమీకరణ చేస్తూనే మరోవైపు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. 60 రోజుల్లోపు అభ్యంతరాలు తెలపాలని తెలిపింది. దీంతో జూన్ 3న రైతులంతా తమ అభ్యంతరాలను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఇదే సమయంలో కొంతమంది రైతులు కోర్టును ఆశ్రయించారు. చట్టం ప్రకారం భూసేకరణ జరగలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఓవైపు కోర్టులో కేసు జరుగుతుండగా సిఆర్డీఏ అధికారులు వందలాది మంది పోలీసులను రంగంలోకి దింపి రైతుల పంట పొలాలను ధ్వంసం చేశారు. పొలాల్లో ఉన్న పంటను పీకి పడేశారు. రైతులను వాళ్ల పొలాల నుంచి బయటకు గెంటేశారు. మహిళలని కూడా చూడకుండా పక్కకు లాగేశారు. ఏడాదికి 3 పంటలు పండే పచ్చటి పొలాల్లో మట్టి పోసి ఆగ మేఘాల మీద రోడ్లు వేసేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఆర్డీ తరపు నుంచి వచ్చారు. సిఆర్డీకి సంబంధించిన వ్యక్తులు కానీ అఫీషియల్స్ కానీ ఎవరూ లేకోకుండా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి మేము ఇలా చెక్కులు పంపిణీ చేస్తున్నాము అంటే ఎలా తీసుకుంటారు? ఒక మీటింగ్ పెట్టాలి, సిఆర్డీ ఆఫీస్కి పిలిపించాలి. సార్ ఇదిగో ఇది మీకు ఎలా అయింది, ఇది అలాట్మెంట్ అయింది, ఇంత అలాట్మెంట్ అయింది, మీ భూమి ఇంత ఇస్తున్నారు, ఇంత అక్విజిషన్లో మేము ఇంత తీసుకుంటున్నాం, దీనికి మీరు ఇంత పాస్ చేస్తున్నాం అనేది సరైన వివరాలు చెప్పాలి. ఆ వివరాలు ఏం చెప్పకోకుండా ఇంటికి వచ్చేసి చెక్ ఇచ్చేసేసి వెళ్ళిపోతే ఎవరిచ్చారు? నిజానికి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కొంతమంది రైతులు భూములు ఇస్తామంటూ 9.3 అప్లికేషన్ ఇచ్చి అంగీకారం తెలిపారు. అయితే తమకు ఎక్కడ ప్లాట్ ఇస్తారో భౌతికంగా చూపించిన తరువాతే భూములిస్తామన్నారు. ఈ మేరకు అధికారులు కూడా అంగీకరించారు. అయితే రిటర్నబుల్ ప్లాట్స్ చూపించకుండానే పొద్దున్నే పోలీసులతో దిగిపోయారు. రైతుల భూముల్లో రోడ్లు వేశారు. అంతకంటే ముందు పెనుమాకలో కూడా ఇలాంటి విధ్వంసమే జరిగింది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లను వదిలారు. రిజర్వాయర్ను బూచిగా చూపించి భూములు తవ్వించేశారు. ఇలా ఈ 2 ఏళ్లలో వరుసగా ఎన్నో వేధింపులు, మరెన్నో అక్రమాలు. మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడు పోలింగ్ ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను, స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏమన్యాయమండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఇవన్నీ చూసిన పద్మారెడ్డి రైతు గుండె ఆగిపోయింది. తన భూమిని కాపాడుకోవడం కోసం ఇన్నాళ్లు న్యాయ పోరాటం చేసిన ఆ గుండె అలసిపోయి ఆగిపోయింది. పద్మారెడ్డి గారు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. ఆయన కూడా ఈ ఉండవల్లి గ్రామ రైతుల ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తే. ఇది ఒక రైతు సమస్య కాదు. ఇచ్చిన రైతులు ఎట్లాగ ఇచ్చారు, ఇవ్వని రైతులు మహా ఉంటే ఒక 150-200 ఎకరాల రైతులు కొంతమంది ఉంటారు. వాళ్ళు పొలాలు ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. కారణం వాళ్ళకి జీవనాధారం అదే. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, ఎర్రపాలెం, నీరుకొండ, కురగల్లు, లింగాయపాలెం రైతులతో వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశమైంది. తాము పడుతున్న బాధల్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్ వేసిన భూముల్లో పర్యటిస్తామని కమిటీ హామీ ఇచ్చింది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.